కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు సోదరుడు తెలుగుదేశం పార్టీ రైతు విభాగ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి అన్న గారు, శశికళ యాదవ్ రెడ్డి గారు, గంగాధర్ గారు, సోదరిమణి అరుణ గారు, పద్మారావు గారు, దీక్ష కూర్చున్న కార్మికులు, ఇక్కడికి విచ్చేసిన రైతాంగానికి అందరికి కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇవాళ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క రైతుల చావులు ఉండవు, ఏ ఒక్క కార్మికుడి ఆర్ధనాదాలు ఉండవు, ఏ ఒక్క నిరుద్యోగి ఉద్యోగం కోసం ఎదురు చూడాల్సిన పని లేదు. రైతాంగాన్ని, కార్మికులను, ఉద్యోగస్తులను, నిరుద్యోగ యువతను బంగారు తెలంగాణలో రైతులను, కార్మికులను ఆదుకున్న చరిత్ర ఈ 3 జిల్లాలలో ఉండే నిజాం షుగర్ ఫ్యాక్టరీ. అటు నిజామాబాద్ జిల్లా బోధన్లో కానీ, కరీంనగర్ జిల్లాలో కానీ, మెదక్ జిల్లాలో 1000 మంది కార్మికులను, కొన్ని వేల మంది రైతాంగాన్ని ఆదుకొని వాళ్ళ కుటుంబాలలో వెలుగు నింపిన ఫ్యాక్టరీ నిజాం షుగర్స్. దీన్ని ఇంకా అభివృద్ధి చేయాలి, ఇక్కడి రైతాంగాన్ని ఆదుకోవాలి, కార్మికుల జీవన ప్రమాణాలు పెంచాలని చెప్పి 2002లో ఆనాటి ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు 51% ప్రభుత్వ వాటా పెట్టి 49% ప్రైవేటు యాజమాన్యానికి ఇవ్వడం జరిగింది. ఎందుకు ఆనాడు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటే, చెరుకు సప్లై చేసిన రైతులకు సరైన సమయంలో బిల్లులు చెల్లించడంలో కానీ, కార్మికుల జీతభత్యాలు మొదటి తారీఖున చెల్లించడానికి కానీ, కార్మికుల బోనసులు సరైన విధంగా ఇచ్చే విధంగా కానీ, ఇక్కడ ఉత్పత్తి చేస్తున్న మొలాసిస్ కానీ, షుగర్ను కానీ సరిగ్గా మార్కెట్లో మార్కెటింగ్ చేసుకొని లాభాల వైపు ఈ 3 ఫ్యాక్టరీలు నడవాలని చెప్పి ఒక సదుద్దేశంతో ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఫ్యాక్టరీలో 49% ప్రైవేటుకు వాటా ఇవ్వడం జరిగింది. అయితే ఆనాడు 51% ఇవ్వడం జరిగింది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఈ ఫ్యాక్టరీలను తెగనమ్ముకున్నాడు. ఎంబడే 51% వెనక్కి రాబట్టాలి, వెనక్కి తీసుకోవడమే కాదు, ఆ నిర్ణయాలు తీసుకున్న వాళ్ళని శిక్షించాలని కూడా కాంగ్రెస్ పార్టీ 2002-2003 శాసనసభ సమావేశాలలో పెద్ద ఎత్తున దుమారం లేపడం జరిగింది. ఆ తర్వాత ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీని అడ్డం పెట్టుకొని చేసిన కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలతో ఈ 3 జిల్లాలలో దాదాపుగా రైతులందరూ కూడా తమకు ఏదో నష్టం జరిగిందని, కార్మికులు కూడా తమకు నష్టం జరుగుతుందన్న ఆలోచనతో ఆనాడు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది, తెలుగుదేశం పార్టీని ఓడించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సభా సంఘాన్ని వేసిండ్రు. అసలు ఇందులో జరిగిన అవకతవకలు తేల్చండి, ఈ ఫ్యాక్టరీని ఎంబడే వెనక్కి తీసుకోవాలని సభా సంఘం నివేదిక ఇచ్చిండ్రు. ఆ నివేదికను కాంగ్రెస్ పార్టీ బుట్ట దాఖలు చేసింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కూడా పట్టించుకోలే. కాకపోతే కనీసం కాంగ్రెస్ పార్టీ ఆ ఫ్యాక్టరీనన్న నడిపే ప్రయత్నం చేసి రైతులను, కార్మికులను అంతో ఇంతో ఆదుకునే ప్రయత్నం చేసింది. ఇక కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ ఉద్యమం మొదలైన తర్వాత తెలంగాణ ఆస్తులను, భూములను, ఫ్యాక్టరీలను నిజాం నవాబులు 1920 ఎప్పుడో పెట్టిన ఈ ఫ్యాక్టరీని ఆంధ్ర పాలకులు, ఆంధ్ర పెట్టుబడిదారులకు తెగనమ్ముకున్నారు. ఇది తప్పు, తెలంగాణ రాష్ట్రం రావాలి, ఈ ఫ్యాక్టరీలు ఆంధ్ర వాళ్ళ నుంచి గుంజుకోవాలి, ఈ రైతుల బతుకులు బాగుపడాలని చెప్పి చంద్రశేఖరరావు ఉద్యమాలు చేసిండు. చంద్రశేఖరరావు ఉద్యమాలు చేయడమే కాదు, హరీష్ రావు మీ గేట్ల దగ్గరనే పెంపుడు కుక్కలాగా మీ దగ్గరనే తిరిగాడు. మీరు మాకు మద్దతు ఇవ్వండి, తెలంగాణ వచ్చిన 100 రోజుల్లో ఈ ఫ్యాక్టరీలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది, ఈ ఫ్యాక్టరీలను తెరిపిస్తాం, మంచిగా నడిపిస్తాం, కార్మికులను ఆదుకుంటాం, రైతులకు వాళ్ళకి ఇవ్వాల్సిన చెరుకు ధరలను నిక్కచ్చిగా చెల్లిస్తామని చెప్పి ఆనాడు హరీష్ రావు గారు ఊదగొట్టడం జరిగింది. అంతెందుకు నిజామాబాద్ జిల్లాలో
కవిత గారు పార్లమెంటుకు నిలబడ్డప్పుడు 100 రోజుల్లో ఈ ఫ్యాక్టరీని ప్రభుత్వం తమ ఆధీనంలో తెచ్చుకుంటుంది, ప్రైవేటు యాజమాన్యాన్ని ఆంధ్ర వాళ్ళను ఇక్కడి నుంచి తరుముతామని చెప్పి కూడా వారు పార్లమెంటుకు నిలబడ్డప్పుడు ప్రజలకు చెప్పడం జరిగింది, ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా తండ్రి అల్లుడు బిడ్డ చెప్పిన మాటలను నమ్మి గొర్రె ఎట్లయితే కషాయాన్ని నమ్ముతుందో ఈ కషాయి కేసీఆర్ ను ఈ ప్రాంత రైతాంగం కార్మికులు నమ్మడం జరిగింది. నిజంగానే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చిన రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయితే 20 సంవత్సరాలుగా మేము ఎదుర్కొంటున్న కష్టాలు, 20 సంవత్సరాలుగా జీతాలు బోనసులలో జరిగిన నష్టాన్ని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పూడిస్తారు, మా బతుకులు బాగుంటాయని చెప్పి కార్మికులందరూ కూడా కేసీఆర్ కు మద్దతు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే పద్మా దేవేందర్ రెడ్డి గారిని ఈ ప్రాంత శాసనసభ్యురాలుగా మీరు గెలిపిస్తేనే ఈ రోజు ఆవిడ గారు డిప్యూటీ స్పీకర్ గా శాసనసభలో పైన కుర్చీలో కూర్చుంటుంది. ఇవాళ మీ దయా దాక్షిణ్యాలతో ఎమ్మెల్యే కుర్చీలో కూర్చొని డిప్యూటీ స్పీకర్ పదవిలో కూర్చొని వీళ్ళు వస్తే ఏదో మేలు జరుగుతుందని వాళ్ళ ఆయనను కూడా ఈ ఫ్యాక్టరీకి కార్మిక నాయకుడిని చేసుకున్నారు. మరి ఇంతవరకు ఎందుకు వీళ్ళందరూ మన ఫ్యాక్టరీ వైపు కన్నెత్తి చూడడం లేదో ఒకసారి ఆలోచన చేయండి. మీ కష్ట నష్టాలను, మీ ఇబ్బందులను నిజామాబాద్ రైతులు, అదేవిధంగా మెదక్ జిల్లాలో మా పట్టు చేయబోతున్న మా నాయకులందరూ నా దృష్టికి తీసుకొస్తే మొన్న జరిగిన శాసనసభలో మీరందరూ కూడా చూసి ఉంటారు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసిన ఎందుకు ఈ ఫ్యాక్టరీని తెరిపిస్తలేరు, 100 రోజుల్లో ప్రభుత్వం స్వాధీనం చేసుకొని నడుపుతా అన్న ఫ్యాక్టరీని 2 సంవత్సరాలుగా వస్తున్నా మీరెందుకు స్వాధీనం చేసుకుంటలేరు? ఎవరి ఒత్తిడి మీ మీద ఉన్నది? ఎవరికి లొంగి మీరు పని చేస్తున్నారు? మీ వాళ్ళే కదా కార్మిక నాయకులు, మీ వాళ్ళే కదా ఎమ్మెల్యేలు, మీ వాళ్ళే కదా మంత్రులు, మీరే కదా ముఖ్యమంత్రి. ఈ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకోమని నేను అక్కడ శాసనసభలో నిలదీయడం జరిగింది. నిలదీస్తే పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు కట్టుకునేది దోతి, తవ్వేది గోతులు. ఆయన లేచి చెప్పాడు, 2002లో చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ పరం చేయబోతుంటే నేను వద్దంటే నన్ను తొడ మీద కొడితే ఎర్రగా కమిలిపోయింది, నాది అసలే పంచ కదా అన్నాడు. ఇప్పుడు పంచలు కూడా తీసి కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఇవాళ ఇట్లాంటి వాళ్ళని. ఆనాడైతే మరి ఆంధ్రోళ్ళు అమ్ముకున్నారు, ఈనాడు ఏమైందని అడుగుతున్నా నేను పోచారం శ్రీనివాసరెడ్డి గారిని పెద్దల్ని. వారంటే నాకు గౌరవమే, కానీ నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పేటోని గౌరవించాల్సిన అవసరం ఉందా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ రాజకీయ పార్టీలకు అతీతంగా మిత్రుడు చెప్పినట్టు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం ఉండడమే ఈ రైతుల గ్రహచారంగా మారింది. ఇవాళ ఈ గ్రహచారాన్ని వదిలించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇవాళ ఈ ఫ్యాక్టరీ వ్యవస్థ పరిస్థితి ఎట్లయిందంటే కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊసిపోయిందట. ఇవాళ చంద్రశేఖరరావు గారిని గెలిపిస్తే ప్రైవేటు నుంచి తీసుకొని వీరు నడుపుతారేమో అనుకుంటే ఉన్న ప్రైవేట్ వాడు కూడా లే ఆఫ్ చేసి తాళాలు వేసుకొని వెళ్ళిపోతే కనీసం వాడిని పట్టుకొస్తలేడు. ఇవాళ ప్రభుత్వం చెప్తుంది మాకు తెలియకుండానే ప్రైవేటు యాజమాన్యం లే ఆఫ్ చేసిందని. ప్రభుత్వాలకు చెప్పకుండా, కార్మికులకు నోటీస్ ఇవ్వకుండా, కార్మికుల ఆమోదం లేకుండా, గేట్ మీటింగులు పెట్టకుండా ఫ్యాక్టరీని లే ఆఫ్ చేస్తే ఆ యజమానాన్ని హాత్ కడేసి పోలీసులను పెట్టి పట్టుకొట్టించి ఈయన గేటు దగ్గర కట్టేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే ఆయన రంగరాజు అయినా గొంగళ రాజు అయినా హాత్ కడేసి పట్టుకురాబట్టి పట్టుకొచ్చి గేటు దగ్గర నిలబెట్టాల్సిన అవసరం ఉన్నది. కొన్ని వేల మంది రైతులు, కొన్ని వందల మంది కార్మికుల బతుకులు ఈ రోజు బుగ్గి పాలవుతుంటే 3 కార్మికులు పిల్లల స్కూల్ ఫీజులు కట్టుకోలేక గుండెపోటుతో మరణించిందని చెప్పి నాకు ఇప్పుడు చెప్పడం జరిగింది. ఇవాళ బంగారు తెలంగాణ కాదు, ఇది బొందలగడ్డ తెలంగాణగా చంద్రశేఖరరావు గారు మారుస్తున్నారు. ఇవాళ బొందలగడ్డ తెలంగాణను చంద్రశేఖరరావు గారు ఆయన కుటుంబం ఏలుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రైవేటు యాజమాన్యం నుంచి అది 200, 300 ఎన్ని కోట్లైనా పర్వాలేదు, యాజమాన్యాన్ని పిలిచండి. ఆనాడు వాళ్ళు ఎంత డబ్బులు పెట్టి ఇందులోకి వచ్చారో, ఏమేమి ఆస్తులు అమ్ముకున్నారో వచ్చిన తర్వాత నాకు తెలిసినంత వరకు బోధనలో కొన్ని భూములను కూడా ఫ్యాక్టరీకి
సంబంధించిన రియల్ ఎస్టేట్ వాళ్లకు వాళ్ళు అమ్ముకునే ప్రయత్నం చేసిందని కూడా కొంత సమాచారం అందుతుంది. అది నిజమో కాదో నాకు తెలియదు. ప్రభుత్వం విచారణ చేయాలి. ప్రభుత్వం ఈ రోజు యజమాన్యాన్ని రావాలి, పోలీసులను పెట్టించి ఇవాళ ఫ్యాక్టరీ కాడికి పట్టుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి కార్మికులతో చర్చలు చేయించాల్సిన బాధ్యత ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు, ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తా అన్నాడు. ఏ రైతు ఆత్మహత్య చేసుకోవాల్సిన పని లేదు, ఏ రైతు భయపడాల్సిన పని లేదని చెప్పిండు. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిర్పూర్ పేపర్ మిల్లుకు నాయన్ నరసింహారెడ్డి గారు ఫ్యాక్టరీ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన తర్వాత సిర్పూర్ పేపర్ మిల్లును మూపించాడు. 5,000 మంది కార్మికులు అక్కడ ఈ రోజు బజార్న పడ్డారు. ఇవాళ ఈ 3 ఫ్యాక్టరీలు ముయ్యడం వల్ల దాదాపుగా 1000 మంది కార్మికులు ఈ రోజు బజార్న పడ్డారు. కొన్ని వేల కుటుంబాలు, రైతులు ఈ రోజు బతుకు ఎలా బ్రతకాలో తెలియని పరిస్థితి. ఇవాళ ఇక్కడ పండించిన చెరుకును ప్రైవేట్ ఫ్యాక్టరీలకు తరలిస్తే ప్రభుత్వం ట్రాన్స్పోర్టేషన్ ఇస్తా అని చెప్పి ఈ రోజు అది కూడా ఇవ్వకుండా వాళ్ళనే సుబ్బరామరెడ్డి ఫ్యాక్టరీకి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఇవాళ అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, గంగరాజుకు లొంగిపోయినరా, సుబ్బరామరెడ్డికి అమ్ముడు పోయినరా అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా. ఇవాళ మీరందరూ ఈ మెదక్ జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులే కదా. ఇటు హరీష్ అయినా, అటు కేటీఆర్ అయినా, ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అయినా, ఈ రోజు పద్మా దేవేందర్ రెడ్డి గారైనా ఈ జిల్లా బిడ్డలే కదా. ఈ జిల్లా రైతాంగం అన్నవ రామచంద్ర అని మెదక్ బస్ స్టాండ్ లో అడుక్కుంటామని చెప్పి ఈ రోజు బిచ్చం ఎత్తుకునే పరిస్థితి వచ్చిందంటే మీకు సిగ్గు అనిపిస్తలేదా అని నేను అడుగుతున్నా. ఇవాళ సామాన్యమైన బిచ్చగాళ్ళు రోడ్ల మీద అడుక్కుంటేనే ఈ రోజు ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందని ఆలోచన చేస్తున్నాం. కానీ గ్రామాలలో గౌరవంగా బతికి 10 మందికి అన్నం పెట్టి ఈ రోజు రైతులు మెదక్ బస్టాండ్లో మేము బిచ్చం ఎత్తుకుంటాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన 2వ సంవత్సరం జూన్ 2 నాడు మెదక్ బస్టాండ్లో మేము బిచ్చం ఎత్తుకుంటామని అంటున్నారంటే మీకు ఏమాత్రం సిగ్గు అనిపిస్తలేదా? ఇది తలవంపులుగా మీకు అనిపించడం లేదా? తల వంచుకునే పరిస్థితి మీ పాలనలో వచ్చిందంటే అది మీ అసమర్థత కాదా అని చెప్పి నేను ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఈ వేదిక మీద నుంచి ప్రశ్నిస్తున్నా. ఏదేమైనా సోదరులారా, ఈ ప్రభుత్వం దున్నపోతు మీద వాన పడితే కనీసం దున్నపోతు తోకైనా ఆడిస్తారు అక్కడిక్కడ. కానీ ప్రభుత్వం దున్నపోతు కంటే తోలు మందం ప్రభుత్వం ఈ రోజు తిరగబడితే తప్ప ఈ ప్రభుత్వాలు వినవు. గ్రామాలలో ఉన్న టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు వాళ్ళు సర్పంచ్ అయినా, ఎంపీటీస్ అయినా, ఎంపీపీ అయినా, జడ్పీటీస్ అయినా, ఎమ్మెల్యేలైనా గ్రామ బహిష్కరణ విధించండి. వాళ్లకు గ్రామాలకు రానివ్వకండి. టీఆర్ఎస్ నాయకులను వాళ్ళు గ్రామాలకు రావాలంటే నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరవాలని నిబంధన పెట్టండి. గ్రామ బహిష్కరణ బోట్లు పెట్టండి. గ్రామ పొలిమేరల్లో టీఆర్ఎస్ నాయకులారా ఖబర్దార్, మీరు ఫ్యాక్టరీ తెరిపిస్తే తప్ప మా గ్రామాలకు రావడానికి లేదని చెప్పి మీరు బోర్డులు పెట్టండి. ఈరోజు తెలంగాణ బహిష్కరణ విధించాల్సిన అవసరం ఉన్నది వీళ్లకు. ఇవాళ 1,30,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటే అందులో 25,000 కోట్ల రూపాయలు అల్లుడు జల దాన్ని పెట్టుకున్నాడు. సాగునీటి పారుదలకి 25,000 కోట్లు పెట్టిండు. కొడుకు వాటర్ గ్రిడ్కు ఉంటే 36,000 కోట్లు పెట్టిండు. మిషన్ కాకతీయకు 25,000 కోట్లు పెట్టిండు. 1,30,000 ఈ రకంగా 1,00,000 కోట్లు వాళ్ళ దగ్గర ఉన్న శాఖలతో పెట్టుకున్నారు. ఇక కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ SDF అంటే ఎక్కడైనా ఆయన వెళ్ళినప్పుడు అక్కడ చూసిన సమస్యను బట్టి, తీవ్రతను బట్టి అక్కడికక్కడ నిధులు మంజూరు చేయడానికి 4,670 కోట్ల రూపాయలు పెట్టుకున్నారు. అంటే దాదాపుగా 5,000 కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు కీసలో ఉన్నాయి. 5,000 కోట్ల రూపాయలు నీ కేసులో పెట్టుకుని, నీ కీసలో పెట్టుకునే బదులు 300 కోట్ల రూపాయలు ఇస్తే 3 జిల్లాలలో ఉన్న రైతులందరూ ఆత్మ గౌరవంతో బతుకుతారు. ఇవాళ మిత్రుడు అన్నారు బడ్జెట్ లో పెట్టాలని. బడ్జెట్ అక్కర్లేదు. చంద్రశేఖరరావు గారి జేబులో శాసనసభలో బిల్లు పాస్ చేసినాం. ఆర్థిక బిల్లును మేము పాస్ చేసినాం. 4,670 కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు కీసలో పెట్టిన మేము. ఏడికెళ్ళినా ఆయన ఇట్లా సంతకం పెడితే దాదాపుగా 5,000 కోట్ల వరకు ఒక్క సంవత్సరం లోపల ఖర్చు పెట్టవచ్చు. కాబట్టి ఇవాళ మీది 300 కోట్లు అనేది పెద్ద లెక్క కాదు, కథ కాదు.
కాబట్టి ఇవాళ చంద్రశేఖరరావు గారు నీ తాబేదారులకు పార్టీ ఫిరాయింపుదారులకు నిన్ను మెప్పించిన వాళ్ళకు లేకపోతే నీకు దావతులు ఇచ్చి నిన్ను ప్రసన్నం చేసుకున్న వాళ్ళకు కాదు, చనిపోతున్న ఈ రైతులకు ఈ రోజు బతుకులు చాలా దీనావస్థలో ఉన్న కార్మికులను ఈ రోజు ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. మేము సంపూర్ణంగా మద్దతు పలుకుతున్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి. నీ దగ్గర ఉన్న 4,670 కోట్లకెళ్ళి 300 కోట్లు నిజాం షుగర్ ఫ్యాక్టరీలకు ఇవ్వు. శాసనసభలో లేచి నేను నిన్ను అభినందిస్తా. ఎందుకంటే ఇంతమంది రైతాంగాన్ని ఇలా మిషన్ కాకతీయలో నువ్వు చెరువుల పూడిక తీసినా గీ రైతుల కోసమే. ఈ రోజు భారీ సాగునీటి పారుదల శాఖ మంత్రి 1,50,000 కోట్లతోని ప్రాణహిత కాళేశ్వరం గాని పాలమూరు రంగారెడ్డి గాని కట్టిన గీ రైతుల కోసమే. అదే విధంగా ఇవాళ ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకుంటాం, ఎన్ని వేల కోట్లైనా ఖర్చు పెడతాం, ఉచిత కరెంట్ ఇస్తామని నువ్వు అంటున్నావు కదా. ఇవాళ ఆ రైతులే చచ్చిపోతున్నారు. వాళ్ళు వేల కోట్లు అడుగుతలేరు, గొంతమ్మ కోరికలు కోరతలేరు. కేవలం 300 కోట్ల రూపాయలు ఇచ్చి యాజమాన్యాన్ని పట్టుకొచ్చి కూర్చోబెట్టి ఈ ఫ్యాక్టరీని తెరిపించమంటే నువ్వు 6 నెలల నుంచి ఏవైతే వాళ్ళకు జీతాలు రాలేదు, వాళ్ళ పిల్లల బడి ఫీజులు కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారో ఇవాళ సాటి విద్యార్థుల ముందర వాళ్ళ పిల్లలకు అవమానం జరుగుతుంది. ఇవాళ వాళ్ళ పిల్లలు స్కూల్కి పోతే టీచరు క్లాస్ రూమ్ లో లేపి నిలబెడుతురు, నువ్వు ఫీజు కట్టలేదు పోయి తీసుకొని వస్తే మళ్ళీ బడికి రాపోవాలి. ఇలా చిన్న పిల్లల మనసులో ఎంత గాయమవుతాయో నువ్వు ఒక్కసారి ఆలోచన చేయి. ఈరోజు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్యను ఇస్తా ఎన్ని వేల కోట్లైనా ఖర్చు పెడతా అంటున్నారు కదా చంద్రశేఖరరావు గారు. ఈ కార్మికుల జీతభత్యాలు చెల్లిస్తే వాళ్ళ ఆత్మ గౌరవంతో బతుకుతారు. కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ రైతాంగాన్ని కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత ఉన్నది. కానీ ఇవాళ ఆయన పరిస్థితి చూస్తే దినాలు తక్కువ దుకాణం పెట్టానంట, వచ్చిన గిరాకీ మళ్ళీపోయిందంట. ఇవాళ మీ ఫ్యాక్టరీ పరిస్థితి చూస్తే నాకు అట్లనే అనిపిస్తుంది. కాబట్టి ఏది ఏమైనా మా తెలుగుదేశం పార్టీ ఈ ఫ్యాక్టరీలో మా భాగస్వామ్యం ఉన్నది. ఈ ఫ్యాక్టరీ ప్రారంభంలో మా నాయకుల చెమట ఉన్నది. దీని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి మా అధినాయకుల కృషి ఉన్నది. ఈనాడు మా మీద బాధ్యత ఉన్నది. ఈ బాధ్యతను మేము మోసుకుంటాం. 100% ఈ రైతుల కోసం, ఈ కార్మికుల కోసం, ఈ దీక్ష చేస్తున్న కార్మికులకు 100% మా సంఘీభావాన్ని తెలుపుతున్నాం, మా భద్రతను తెలుపుతున్నాం. రాబోయే శాసనసభ సమావేశంలో మా పార్టీ కాదు మిగతా రాజకీయ పార్టీలను కూడా అటు కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, సిపిఐ, సిపిఎం, ఎంఐఎం పార్టీని కూడా మీకోసం కూడగడతా. అసెంబ్లీ సమావేశాలప్పుడు వాళ్ళ ఆఫీసులకు వెళ్తా, వాళ్ళతో మాట్లాడతా. ఈ కార్మికుల కోసం, ఈ రైతుల కోసం సేవ చేయడానికంటే జీవితంలో ఇంకో పనేమీ లేదు. వాళ్ళకి సరిపోకపోయినా సరిపోని పార్టీల కార్యాలయాలకు కూడా తప్పకుండా వెళ్తా, వాళ్ళతో మాట్లాడతా. శాసనసభలో, రాబోయే శాసనసభలో ఈ లోపల ప్రభుత్వమే దిగివచ్చి మీ సమస్యను పరిష్కరిస్తే మంచిదే. లేకపోతే ఖచ్చితంగా రాబోయే శాసనసభ సమావేశాలలో మిగతా అన్ని రాజకీయ పార్టీలను కూడగట్టుకుంటా శాసనసభలో ఈ అంశం మీదనే రోజు మొత్తం చర్చ జరిగే విధంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీసి ఈ ముఖ్యమంత్రి గారు మెడలు వంచి మీ సమస్య పరిష్కారం కోసం నేను తప్పకుండా కృషి చేస్తా. నేను రావడానికి ఆలస్యమైంది, ఎందుకంటే మీలాంటి రైతాంగమే 14 గ్రామాలను నిండా మల్లన్న సాగర్ లో ముంచాలని కేసీఆర్ కంకణం కట్టుకున్నాడు. ఏం ఇవ్వకుండా ఉన్న పలంగా వాళ్ళని తీసి రోడ్డు మీద వేయాలనుకుంటున్నాడు. ఇవాళ వాళ్ళ భూములు ఇచ్చేసి వీళ్ళందరికీ గుంజుకుంటున్నాడు. ఆడ 20 లక్షలు ఉంటే 5 లక్షల కంటే ఎక్కువ ఒక్క రూపాయి ఇవ్వనన్నాడు. వాళ్ళతో కూర్చొని కొంత కాలాతీతమైంది. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ సంపూర్ణంగా మీకు మద్దతు ఉంది. స్థానికంగా పోలీసులు పెట్టే కేసులకు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ న్యాయ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నాం హైదరాబాద్ లో. మీ కేసులకు ఒక్క రూపాయి కూడా మీరు పెట్టుకోవాల్సిన పని లేదు. మేమే న్యాయవాదులు, నేనే అరేంజ్ చేస్తా. ఏ కేసులు వచ్చినా మీ జిల్లా కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు మీ తరఫున మీ కేసులు కొట్లాడే బాధ్యత నాది. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ కష్టాలలో న్యాయవాదులు ఇవాళ రేపు ఫీజులు లక్షలలో ఉంటే మీరు భయపడుతున్నారేమో.
ఏ ఒక్క రూపాయి కూడా మీరు ఆలోచన చేయాల్సిన పని లేదు. న్యాయవాదుల ఫీజులు ఎంతైనా తెలుగుదేశం పార్టీ భరిస్తుంది. మీ అభిమాన నాయకుడిగా, తెలుగుదేశం పార్టీ నాయకుడిగా నా బాధ్యత. తప్పకుండా మీ కష్టాలను మీరెవరో ఒకరు మా జిల్లా నాయకత్వానికి, మా బట్టి జగపతన్నతో టచ్లో ఉండండి. మీకు ఏ సమస్య వచ్చినా వారిని తీసుకొని నా దగ్గరికి రండి. ఏ సమస్య అయినా, ఏ అర్ధరాత్రి అయినా నేను మీకోసం వస్తా, మీకోసం పనిచేస్తా, మీకు అవసరమైన న్యాయవాదులను నియమిస్తా. ఖచ్చితంగా భవిష్యత్తులో మీరు ఏ కార్యాచరణ తీసుకున్నా మా జిల్లా నాయకత్వాన్ని ఇక్కడి నుంచి నేను ఆదేశాలు జారీ చేస్తున్న మా జిల్లా పార్టీ అధ్యక్షురాలు గారికి, మా రైతు విభాగం అధ్యక్షుడు ప్రతాపన్న గారికి, ఎట్లాగో శాసనసభ్యుడు మీ రైతే, మీతో పాటు అతను కూడా బాధితుల్లో ఒకడు కాబట్టి జగపతన్న ఏం అడిగినా కూడా సహకారాన్ని అందించడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీరు అధైర్యపడాల్సిన పని లేదు. ఈ ప్రభుత్వం బెదిరించే ఉడత బెదిరింపులకు మనం ఎవరం లొంగాల్సిన అవసరం లేదు. పోరాటం చేస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం రాదు. ఇక మోమాటాలు వదిలేసేయండి. మొదటి సంవత్సరం ఏమన్నా అడిగితే అప్పుడే చేస్తారే, ఆంధ్రలో 60 ఏళ్ళు ఇదేమి సంవత్సరంలో మేము చేస్తామన్నారు. సంవత్సరం అయిపోయింది, రెండో సంవత్సరం వచ్చింది, ఇప్పుడే మొదలుపెట్టిన మా గురించే చూసుకో, మాదే చక్కగా చూసుకోవాలి, ఇంకా మీకేం చూడాలంటారు. ఆయనను ఎన్నుకున్నది ఏమన్నా 50 ఏళ్ళక, 5 ఏళ్ళకే కదా ఎన్నుకున్నది. 5 ఏళ్లలో 2.5 ఏళ్ళు ఓనిపాయి. ఇంకా మిగిలింది ఎంతనే కళ్ళు మూసి తెరిచే లోపల మిగిలింది అయిపోతుంది. ఆయన ఉంటారో ఊరుతారో మనకు తెలియదు. కాబట్టి ఇవాళ మనం ఇంకా ఊరుకోవాల్సిన పని లేదు. ఇక ఈ ప్రభుత్వం మీద పోరాటం చేయాల్సిందే. ఇవాళ ప్రజల్ని మభ్య పెట్టడంలో కేసీఆర్ దిట్ట. 60 ఏళ్ళు వాళ్ళు చేయండి, ఏడాదిలో నేను చేస్తానా, 2 ఏళ్లలో నేను చేస్తానా అని. 2 ఏళ్ళలో ఇది చేయవు కానీ మిషన్ కాకతే బ్రహ్మాండంగా ఉందని ప్రధానమంత్రి అభినందించిందని చెప్తా. ఏం చేయకముందే ప్రధానమంత్రి ఎట్లా అభినందిస్తాడా? మిషన్ భగీరథల యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నాడు మాకంటూ. నువ్వు ఈడ పైపులు రాజశేఖర రెడ్డి కాలువలు లేకపోతే నువ్వు పైపులు వేసుకుంటూ పోతున్నావు. ఏమన్నా వచ్చినా నీళ్ళు? ఆ అభినందించడం కన్నా సోయి ఉండాలి కదా. ఎట్లా లెక్క? కాబట్టి ఇవాళ ఉత్తుత ముచ్చట్లు చెప్పి మనకు అరచేతిలో బెల్లం పెట్టి మోసేతి నాకిచ్చే ప్రయత్నం చేస్తున్నాడు చంద్రశేఖరరావు. మనం తేరుకోవాలి, మనం ఆలోచన చేయాలి. ఈరోజు నిజంగానే ప్రభుత్వం మనకు మేలు చేస్తుందా లేదా? కొంతకాలం మనం కూడా ఏంటంటే అత్త కోడళ్ళ మధ్య పంచాయతీలు ఉంటే బయట వాళ్ళకి తెలియద్దని తలుపు మూసుకొని కొట్లాడుకుంటారు కొంతకాలం. కానీ ఇంకా పరిస్థితి చేయి దాటినాక పెద్ద మనుషులను పిలిచి చెప్పుకోక తప్పదు. ఇప్పుడు తెలంగాణలో కూడా కేసీఆర్ ఏంటంటే, అరే నవీన ఆందోళన ముందర జారిపడ్డట్టు చేయకూడదు, ఆయన ఏమైనా తప్పులు చేసినా కడుపులో పెట్టుకోరంటే 2 ఏళ్ళు మీరు అందరూ కడుపులో పెట్టుకొని చూసుకున్నారు. అరే మనోడు 20 జెర్సేపు ఉన్నానని. కానీ ఆయన తత్వం మారతలేదు. వంకర బుద్ధనే ఉంది. కుక్కతోక వంకరగానే ఉంటుంది కానీ కట్టె కడితే చక్కగా అవుతా, కట్టె కట్టినప్పుడు చక్కగా ఉంటుంది, మళ్ళీ ఇచ్చిపోతే వంకరగానే అవుతుంది. ఇవాళ కేసీఆర్ బుద్ధి కూడా వంకర బుద్ధి ఉంది తప్ప సక్రమంగా ఏమన్నా రైతులకు చేయాలని లేదు. ఇవాళ గన్ని వేల కోట్లు, 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఆడ ఖర్చు పెట్టేటోడు ఇన్ని వేల మంది రైతులను ఆదుకోనికి ఒక 300 కోట్లు పెద్ద విషయం. 300 కోట్ల కిందకి ఆస్తి వస్తుంది మనకు. 300 కోట్లు ఏం ఉచితంగా ఇస్తలేం. ఇవాళ ఫ్యాక్టరీ మళ్ళీ ప్రభుత్వ పరం అవుతుంది. ప్రభుత్వం ముందుకు వచ్చి నడిపితే ఇప్పుడు ఏవైతే పెండింగ్ ఉన్నాయో 7 కోట్లు, 14 కోట్లు, ఆ మధ్యలో 15 కోట్లు రైతులకు చెల్లించేది ఉందని చెప్పి వీళ్ళ దగ్గర ఉన్న షుగరు సివిల్ సప్లైస్ కమ్మి అందరు రైతులకు ఇస్తున్నామని కూడా పేపర్లలో వచ్చింది. మరి అమ్మిన పైసలు కూడా ఎక్కడ పోయినావో మా కార్మిక నాయకులు, మా సోదరులు చెప్పాల్సిందే. నాకైతే తెలియదు. మొత్తానికి అన్ని వివరాలు నేను కనుక్కుంటా. ఖచ్చితంగా నికార్సుగా మీకోసం నిలబడతా, నికార్సుగా మీకోసం కొట్లాడతా. వచ్చే మన్నటి శాసనసభలో ఈ ప్రాంతం వాళ్ళ కోసం నేను మాట్లాడినా. ఎందుకంటే ఈ సమస్య తీవ్రత నాకు తెలుసు. రేపైన శాసనసభలో తప్పకుండా మాట్లాడతా అని చెప్పి మళ్ళీ ఒకసారి మీకు అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు, శుభాకాంక్షలు మీకు అందరికీ. రేవంత్ అన్న గారికి కృతజ్ఞతలు. అన్నగారు